Hi guys, this is Sarma and welcome to my sister's channel. ఈరోజు ఏం రోజు? ద డే ఆఫ్ ఎలక్షన్స్ కదా. ఇప్పటిదాకా గమ్మ అరుస్తా ఉంది, ఇప్పుడు ఇంకా నాకు నైట్ ట్రైన్లో వచ్చేసరికి అసలు స్పేస్ లేదనమాట. వాష్రూమ్స్ దగ్గర నిల్చుకొని అది లీక్ అవుతూ అట్లా ఉన్నింది. కష్టపడి వచ్చాను, సో ఫీవర్ వచ్చేసింది మార్నింగ్కి. సో అందుకే హాట్ వాటర్ అది పెట్టుకొని హాట్ వాటర్ అది తాగాను. అండ్ అలా కాసేపు బయట సర్మదా కూర్చొని ఊరికే వచ్చాం కదా, కాసేపు దానికి మనుషులతో ఆడుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుందని దాంతో అక్కడ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేస్తూ గడిపేశాను అనమాట. అరే నువ్వులంతా దుమ్ము దుమ్ము అయిపోయిందిరా. ఏమా జరుగు, నువ్వు కూర్చుంటావు నాతో పాట. ఒరే ఏంద్రా అంత బలం నీకు అసలు? రే పిత్తరా ఫెలో. అమ్మ కర్ర ఎత్తుకుంది. దెబ్బ కావాలా? కావాలి దెబ్బ. కర్ర ఎక్కడ? శర్మద సూపర్ డాగ్. వ్లాగ్ షూట్ చేస్తున్నా. ఫ్యాన్ కింద ఓటేసి వచ్చింది అండ్ అప్పటికి ఎలక్షన్ డ్యూటీ ఉంది, అందుకని చెప్పి వెళ్ళి పంపించి వేయించేశారు వెంటనే. అండ్ నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను అనమాట. నా కళ్ళు ఫుల్, గొంతు నొప్పి, ఫుల్ బాడీ పెయిన్స్, ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చిందనమాట నిన్న. ఇప్పుడు కొంచెం మేలు, నీరసం మాత్రం తలొక్కటి తిరుగుతూ ఉంది. అందుకే నేను హెడ్ బాత్ చేద్దాం అనుకున్నాను, చేయలేదు. మా చెల్లి దగ్గర హెడ్ మసాజ్ చేసుకుందాం మనం. సో ఫోన్స్ అల్లొచ్చారు కాబట్టి నేను అమ్మ ఫోన్స్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళి ఓట్ వేసుకొని రావాలి. మా చెల్లి కూడా ఇక్కడికి వెళ్ళింది, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళింది అన్నమాట. తను ఎన్సీసీలో ఉంది కదా, సో అందుకని నా ఫేస్ అంత నీరసంగా అయిపోయింది. మీరు ఇంతకు ఓటు వేసారా లేదో చెప్పండి. పార్టీలు మనకు అనవసరం, మనం పాలిటిక్స్ ఏం మాట్లాడమన్నమాట. సో అండ్ బాగా పడుకొని లేచాను. ఆల్మోస్ట్ 4 hours ఏమో నిద్రపోయాను. ఇంకా లేచి మా అమ్మ కాఫీ అది చేసేస్తే కూర్చొని తాగాను అనమాట. ఇది నా రొటీన్లో ఒకటి. నేను ఆ రోజంతా ఎంత బిజీగా ఉన్నా ఈవినింగ్ టీ అది తాగేటప్పుడు వచ్చి బయట కూర్చుంటాను మ్యాక్సిమం. ఆ ప్లేస్లో అక్కడ అలా కూర్చొని, చెట్లన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి రకరకాల పిట్టలు వస్తుంటాయి. మార్నింగ్ అయితే చిలుకలు అవి ఫుల్ వస్తాయి. ఈవినింగ్ కొంచెం తక్కువ, బట్ అక్కడ అలా కూర్చొని తాగుతున్నాను. ఇంకా మా అమ్మ సర్మాకు కూడా పాలిస్తే దానికి కూడా పాలు పోసాను, అది కూడా తాగేసి ఇంకా అలా కాసేపు రెస్ట్ తీసుకుంది. సో మీకు ఎంతమందికి ఇట్లా, అంటే మీరు బాగాలేకపోతే ఏం చేస్తారని అయితే ఏ పని చేయలేను అనమాట. భయంకరంగా నీరసంగా ఉంటుంది. తిన్నామా పడుకున్నామా అంతే అన్నట్లు ఉంటుంది అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. నేను ఇప్పుడే లేచాను అనమాట. అరౌండ్ 5:30 అవుతుంది టైము. ఆఫ్టర్నూన్ 1:30కి పడుకున్నాను, 5:30కి లేచాను. నాకు నిద్ర అంత, నాకు ఆఫ్టర్నూన్ నిద్రపోతే అట్లా నిద్రపోలేదంటే అసలు నిద్రపోను అనమాట. లేచి ఇంకా కాఫీ అది తాగాను. అండ్ శర్మ ఇస్ ప్లేయింగ్ హియర్. అండ్ అట్లాగే ఓటు కూడా క్యాష్ చేసి వచ్చానమాట. అయ్యో పొట్టుపోయిందా. నాకు ఇప్పుడు బెటర్, కొంచెం హెడేక్ అన్నీ తగ్గాయి.
మా చెల్లి వస్తే మా చెల్లి ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి హెడ్ మసాజ్ చేయించుకోవాలి. అండ్ మై హెయిర్ నేనేం చేశానంటే హెయిర్ ఫ్రంట్ కొంచెం పొడవుగా ఉంటుంది కదా, దాని వరకు లైట్ కట్ చేశాను అనమాట. పైగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసింది, దాని వరకు తీసేసాను. అండ్ నా ఫేస్ డల్గా అయిపోయింది పొద్దున్న. ఇప్పటికి 100 సార్లు చెప్పుకుంటా ఇది. నాకైతే బాగాలేకపోతే మీరు మీ ఫేస్లో ఆ డిఫరెన్స్ నోటీస్ చేస్తారో నాకైతే వెంటనే తెలుస్తుంది అనమాట. డల్ అయిపోతుంది స్కిన్ కూడా. పెద్ద ప్లాన్స్ ఏం లేవు, రొటీన్. ఈరోజు ఇంకా రేపు ఈవినింగ్ బయలుదేరుతాను. సో అంతా కలిపి ఒక సింగిల్ బ్లాగ్లా షూట్ చేస్తాను. ఎందుకంటే షూట్ చేయడానికి ఏం లేదు, తిన్నామా నిద్రపోయామా అనే ఉంటుంది ఇంట్లో మొత్తం నాది. ఫ్రంట్లో ఉన్నాయి కొన్ని, అవి వాష్ చేయాలి. దాంతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి. పొద్దున్న లోపల నేను బయట అసలు లేని వేడికి. ఇంటికి వచ్చి దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే హెడ్ మసాజ్ అనమాట. అది కూడా 3 రోజులు అయితే నేను వచ్చి అప్పటి నుంచి అడుక్కుంటుంటే మొన్న 10 మినిట్స్ చేసింది. నిన్నేమో అరిచింది, మా నాన్న తిరిగి అరిచాడు. ఈరోజు అడుక్కో ఇంక ఈరోజు నేను వెళ్ళిపోతాను అడుక్కుంటే. ఇంక ఇప్పుడు చేస్తుంది. పైగా నేను నిన్నేం షూట్ చేయలేదన్నమాట. ఎందుకు అంటే ఏం లేదు షూట్ చేయడానికి, బేసిక్గా లేని దానికి ఏం షూట్ చేశాను, అందుకే ఏం షూట్ చేయలేదు. నేను కూడా ఇంట్లో లేను. ఆ పిల్ల ఉన్నా వేస్ట్, ఉన్నా లేనట్టే మనిషి. సో నిన్న ఈరోజు 2 కలిపి ఊరికే కొంచెం వీడియో, ఒక 5 మినిట్స్ వీడియో వచ్చిన నా మెమరీ కోసం అన్నట్లు ఉంటుంది కదా. అండ్ ఓటేసారా? నేను వేసాను, ఎవరు కూడా వేసాను, అందరం వేసాం. అండ్ విల్ డిస్కస్ వన్ ఓపెన్ సీక్రెట్. అందరికి మనీ పంచారు కదా, మీ ఊళ్ళో ఎంత పంచారు? మా సైడ్ కొంతమందికి ఒక రకంగా పంచారు, ఇంకొక క్యాస్ట్ వైజ్ లాగా పంచారు. ఐ నో డిస్కస్ చేయకూడదు, విచ్ ఇస్ వెరీ సెన్సిటివ్, బట్ ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. ఎలక్షన్స్ అంటే డబ్బులు పంచుతారు అనమాట. అక్కడ దాచుకునేది ఏం లేదు. కొన్ని సైడ్ అయితే అసలు ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ సైడ్ అయితే కొంతమందికి వేరే ఊరు అనమాట, వాళ్ళకైతే ఏమి ఇవ్వలేదంట అసలు. సో అట్లా ఏమన్నా ఉన్నాయా, ఉంటే చెప్పండి. సో నేను ఆల్రెడీ నా లగేజ్ సర్దుకోవాలి, పైన రూమ్ సర్దాలి. లేకపోతే మా నాన్న ఏమంటే అవునా పాపంలే బయట బయట పారేస్తాను అన్నాడు మా నాన్న. మీరు ఎంతమంది నాన్న వాళ్ళకి తిట్టించుకుని ఏడ్చే వాళ్ళు ఎంతమంది, నవ్వే వాళ్ళు ఎంతమంది? అప్పుడు ఏడ్చే టైపు, నేను నవ్వే టైప్ అనమాట. మా నాన్న తిడుతుంటే సప్లేం ఏడుస్తుంటే నేను నవ్వుతుంటే, మనం తిడుతుంటే ఎంజాయ్ చేస్తాను నేను. అది కూడా ఆ ఫేజ్ కూడా మళ్ళీ తిట్టించుకోం కదా. ఒక్కొక్కసారి దోలు ఎక్కువైతే గెలికి తిట్టించుకునే టైప్ అనమాట నేను. అయితే హెడ్ బాత్ చేసి బనానా ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాను. జుట్టు మరీ రఫ్గా అయిపోయినాయి. కలర్ ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచి కొంచెం జుట్టు రఫ్ అయిపోయింది. అది ఏం చేద్దాం, ఏం అవ్వదు. సో ఏదైనా పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే తల నొప్పి, నాకు ఇంకా గొంతు నొప్పి తగ్గలేదు. బాడీ పెయిన్స్ ఒక్కటి తగ్గాయి, ఫుల్ గొంతు నొప్పి, నీరసం. ఇది ఈ మాయమార్తి చేస్తుంది. నేను రిలాక్స్ అయ్యి తర్వాత కలుస్తా. All you need is to relax. కాశీ దారం, నువ్వు గమ్మున నోరు మూసుకో కాసేపు. కొంచెం లూజు కట్టమా. అది ఇచ్చేదా చర్మ స్నానానికి నీళ్ళు. అసలు నేను ఏమీ షూట్ చేయలేదు. అసలు ఈ వ్లాగ్ ఎందుకు షూట్ చేస్తున్నానో నాకు తెలియదు, కానీ షూట్ చేస్తున్నాను. ఫుల్ తలకాయ నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి. ఈరోజు ట్రావెల్ చేయాలి. ఇంకో నాది పాన్ కార్డ్ నేమ్ కరెక్షన్ ఉంది, అది ఒకసారి వెళ్ళి చేసుకోవాలి. అండ్ 4-వీలర్ లైసెన్స్కి అది కనుక్కొని అప్లై చేసుకోవాలి. ఇన్ని పనులు ఉన్నాయి. అండ్ బ్యాగ్ ఒక్కటి ప్యాక్ చేసుకున్నా, ఇంకేం చేసుకోవాలి. దీన్ని సర్మాకి స్నానం చెప్పాను. నాకు అసలు ఓపిక లేదు. మా చెల్లిని చెప్పేయమంటే ముందు నీకు ఒకటే చెప్పమని చెప్పాను, కానీ ఇప్పుడు నేను వస్తున్నాను చెప్పిన అన్నది. ఈ వ్లాగ్ ఇన్ కేస్ మీరు చూస్తుంటే ఎక్కడ ఏం పాయింట్ అనిపించకపోతే ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎందుకు నాకు తెలియదు, ఊరికి అట్లా ర్యాండమ్గా షూట్ చేస్తాను. బయట ఆ బటర్ఫ్లై కుట్టి బర్త్డే అప్పుడు కొట్టేసాం అనమాట. అన్నీ తీసుకున్నాం, డెకరేషన్కి అంతా అంత పెట్టి తీసుకున్నాం. తీరేసి వాడు ఏమీ లేదు, బెలూన్స్ ఒకటి ఇచ్చాడు. ఒక బటర్ఫ్లై మాత్రం తెచ్చుకున్నాం, 1-2 అంతే. ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టి ఈ వీడియోస్ తీస్తున్న హరిప్రియ. సరే మాకు స్నానం చేయించాలన్నా ఇదేం చేస్తున్నావు అంటున్నావా? నేను చేయించలేదు, మా చెల్లి చేయించింది.
అది నా మీదకి వచ్చేస్తుంది. నాకు భయం వేసేది నాకు భయం వేసి నేను గమ్మని బయట ఉన్నాను. మా చెల్లి లోపల చేయిస్తుంది. నాకు శర్మకి ఎందుకో పడట్లేదు. అదేమో నా మీద దూకి 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 అని వస్తుంది. ఏం రా దానికి పాలు పోయి నువ్వు మాత్రమే కూర్చుంటావు, బయట మేము కూర్చోవద్దా ఏంటి? దాని ప్లేస్ అది, నా ప్లేస్ కూడా. దానికి పాలు పోయి, వేడుకున్నాయి పాలు, కాలితే చీ అంటది. చూడు ఇప్పుడు సరమా మాయ్ 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 మన సరమా ఒక పని చేయమంటే ఇంకో పని చేసింది. ఎరుబంతా లాగేసింది. ఇప్పుడు దాన్ని అంతా ఎత్తాడు బాగుస్తున్నాడు దాన్ని అడగట్టేసి. మేము అసలు కుక్కలే తెచ్చుకోకూడదని అనుకున్నాం అనమాట. నేను మా నాన్న ఎన్నిసార్లు అడిగాను, నేను తెచ్చుకున్నా అంటే లేదు, నువ్వు ఉండి చూసుకునే పని అయితే తెచ్చుకోలేదంటే తెచ్చుకోకు అన్నారనమాట. సో నాకు తెలిసి నేను ఇంకెప్పుడు కుక్కలు కానీ కుక్క అవి తెచ్చుకుంటాము అని ఎప్పుడు అనుకోలేదు. బట్ శర్మ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందనమాట. సిటీ మిస్ అవ్వడము, వితిన్ 2 daysలో శర్మ మళ్ళీ మా నాన్న క్లినిక్ దగ్గర రావడం, దాన్ని చూడడం, మళ్ళీ చిన్న పిల్ల బయటికి వెళ్తే పెద్ద కుక్కలు ఎక్కడ చంపేస్తాయో అని చెప్పని భయపడి దాన్ని ఇంటికి తీసుకురావడం, మా అమ్మ వద్దు వద్దు పంపించేయండి అనడం, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ కోసం వెతికి అది దొరక్క మళ్ళీ దాన్ని అక్కడ ఒంటరిగా వదలలేక మళ్ళీ తీసుకొచ్చేయడము. సో ఇలా ఇన్ని జరిగాయి అనమాట. సో ఫైనల్గా శర్మ మాతోనే ఉంది. అక్కడ నేను ఎంత విగరస్గా ఓడుస్తున్నాను, నాకు ఆ ఊడ్చిన ఆ కింద అది ఇంకా అట్లా ఏమంటారు పెద్ద నచ్చదు. అది గలబా చేసి పారేసింది. ఇంకా తప్పదు కదా, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. పనికి డబల్ పని బేసిక్గా చెప్పాలంటే కుక్కలు ఉంటే. అండ్ ఇది ఒక ఇన్కంప్లీట్ వ్లాగ్ అనమాట. నేను బెంగళూరు వచ్చేసాను, ఎక్కడ ఏం షూట్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు. అన్నీ స్టోరీస్ కంప్లీట్గా ఉండవు కదా, సో ఇది ఒక ఇన్కంప్లీట్ స్టోరీ అనమాట. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ నో మీకేమీ అనిపించి ఉండదు, బట్ స్టిల్ ప్లీజ్ కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను క్వాలిటీ కంటెంట్ వద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు నా ఊటీ వ్లాగ్స్ చూడకపోతే ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.